అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జనవరి 9 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా తెలుపుతారు. నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము చిన్నపాటి ఆపదలొచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు అప్రమత్తత అవసరము. అనుకోని ఇబ్బందులు ఎదురైనా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి. మీ అజాగ్రత్త వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది. బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలను వెల్లడించకండి. రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి రేపటి రోజున సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు పదోన్నతికి సంబంధించిన ప్రాథమిక సమాచారం పొందవచ్చు. కొత్త ఉద్యోగాల అవకాశాల కోసం ప్రయత్నించే వారికి రేపటి రోజున మంచి ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల నుండి మీకు ఆశించిన సహకారం అందుతుంది. కెరీర్ ఎదుగుదల కోసము మీరు వేసే అడుగులు సరైన దిశలోకి సాగుతాయి. కార్యాలయంలో మీ గౌరవం మరియు హోదా పెరిగే సూచనలు అయితే బలంగా ఉన్న వ్యాపారం మరియు వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజున లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సానుకూలమైన సమయము. దీనివల్ల భవిష్యత్తులో మంచి ఆదాయం లభిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడేలాగా మీ వ్యాపార వ్యవహారాలు కూడా ఉంటాయి. వ్యవసాయదారులు తమ పంటలకు మంచి మద్దతు ధర పొందే అవకాశం కూడా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల నష్టాలు నివారించవచ్చు. భాగస్వామి వ్యాపారంలో రేపటి రోజున పారదర్శకత పాటించడం వల్ల విభేదాలు రాకుండా ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను కార్యరూపం దాల్చుతారు. ఆదాయం మరియు ఖర్చుల విషయానికి వస్తే రేపటి రోజున ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ధన ప్రవాహం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అయితే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు వల్ల ఖర్చులు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండము మరియు లెక్కలను సరిచేసుకోవడం మంచిది. పొదుపు పథకాలను పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయము. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకుంటే భవిష్యత్ అవసరాలకు ఇబ్బంది ఉండదు. బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం వల్ల ఆర్థిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు. కుటుంబ జీవితం రేపటి రోజున చాలా ఆహ్లాదకరంగా మరియు సంతోషంగా సాగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యము మెరుగ్గా ఉండటం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మరియు సఖ్యత పెరుగుతాయి. ఇంటికి సంబంధించిన పెండింగ్ పనులను అందరూ కలిసి పూర్తి చేస్తారు. సోదరులతో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. పెద్దల సలహాలు మీకు క్లిష్ట సమయాల్లో మార్గదర్శకంగా నిలుస్తాయి. ఇంటి వాతావరణము సానుకూలతో నిండి ఉంటుంది మరియు అందరి మద్దతు మీకు లభిస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడుపుతారు మరియు మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులు మీ జీవితంలో ముఖ్యమైన వారుగా మారే అవకాశం కూడా ఉంది. పెళ్లి నిశ్చయం కోసం చూస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు తలుపు తడతాయి. మీ మనసులోని భావాలను జీవిత భాగస్వామితో పంచుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి పెద్దల యొక్క అంగీకారం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. చిన్నపాటి బహుమతులతో మీ భాగస్వామిని సంతోషంగా చూసుకుంటారు. విద్యార్థులకు రేపటి రోజు చదువుపై ఏకాగ్రత మరియు పట్టుదల పెరుగుతుంది. పరీక్షల కోసం విద్యార్థులు బాగా కష్టపడతారు. మీరు ఎప్పటి నుండైనా గట్టిగా ప్రయత్నించండి. మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉంటే రానున్న రోజుల్లో సమస్యలు అయితే తప్పవు. కావున మీరు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. పోటీ పరీక్షల కోసం ప్రణాళికబద్ధంగా చదివి మంచి ఫలితాన్ని సాధించండి. జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కొత్త పుస్తకాలు లేదా కోర్సులు ఆసక్తి చెప్తారు.
ఉపాధ్యాయుల నుండి మీకు సరైన మార్గదర్శకత్వము మరియు ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడలు మరియు ఇతర రంగాల్లో ఉన్న విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల రేపటి కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి మరియు నీరసం వంటి సమస్యలు రావచ్చు. సరైన సమయానికి ఆహారం తీసుకోవడము మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడము చాలా ముఖ్యము. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. బయటి ఆహారాన్ని తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. పాత అనారోగ్య సమస్యల నుండి క్రమంగా ఉపశమనం పొందుతారు. చురుగ్గా ఉండటానికి ప్రతిరోజు వ్యాయామం అలవాటు చేసుకోవడం అయితే మేలు. సామాజిక జీవితం రేపటి రోజు బిజీగా ఉంటుంది మరియు కొత్త స్నేహాలు ఏర్పడతాయి. సమాజంలో పేరున్న వ్యక్తుల నుండి మీకు సహకారం మరియు మద్దతు లభిస్తుంది. స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాలు రేపటి రోజు పాల్గొనే అవకాశం కూడా ఉంది. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు మరియు మీ పలుకుబడి పెరుగుతుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు మీరు చేసే సహాయము వారికి ఎంతో ఊరటనిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మరియు చురుగ్గా పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకోవడం వల్ల మీ మనసు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనితీరు మీరు చూసుకోవడం ఉత్తమం. ప్రయాణాల విషయంలో రేపటి రోజు మీకు మిశ్రమ ఫలితాలు అయితే లభిస్తాయి. వృత్తి లేదా వ్యాపార రీత్యా ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే మిత్రుల దర్శనము ఆనందం కలుగుతుంది. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించాలి, లేదంటే ఇబ్బందులు రావచ్చు. పర్యటనలకు సంబంధించిన ప్లాన్లు విజయవంతమవుతాయి మరియు కొత్త ప్రదేశాల సందర్శన ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో అతిగా స్నేహం చేయడం ప్రమాదకరం కావచ్చు. ప్రయాణాల్లో కలిగే కొత్త అనుభవాలు మీ ఆలోచన విధానాన్ని మారుస్తాయి. ఇంట్లో శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మరియు చర్యలు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం సూచనలు అయితే కనిపిస్తున్నాయి మరియు సంబంధం నిశ్చయం కావచ్చు. కొత్త ఇల్లు కొనడం లేదా గృహప్రవేశం వంటి శుభ పరిణామాలు రేపటం చోటు చేసుకుంటాయి. వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలమైన సమయం త్వరలోనే ఉంది. కుటుంబంలో మంగళకరమైన పనులు నిర్వహించడం వల్ల సందడి నెలకొంటుంది. బంధువుల రాక వల్ల ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసినా అది మీకు సంతృప్తినిస్తుంది. మీ చిరకాల కోరికలు నెరవేరడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మరియు దైవ చింతనలు గడుపుతారు. ఆలయ దర్శనం చేయడం వల్ల మీకు మానసిక శాంతి మరియు ధైర్యం లభిస్తాయి. ఇంట్లో దీపాలను లేదా చిన్నపాటి పూజలు నిర్వహించడం వల్ల సానుకూల శక్తి అయితే ఇంట్లో పెరుగుతుంది. గురువుల యొక్క ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి మరియు మా ధర్మ మార్గంలో నడుస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వల్ల మీలోని ఆందోళన తొలగిపోతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం రేపటి మీ బలాలుగా నిలుస్తాయి. ఎలాంటి కష్టమైన పనైనా ఎదుర్కొని మనోబలం మీలో ఉంటుంది. ఈ రాశి వారికి రేపటి రోజున రాత్రి 7 గంటల తర్వాత ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. మీ కెరీర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త మీ ఇంట్లో సంతోషాన్ని అయితే నింపబోతుంది. పరిసరాల నుండి మీకు ఆశించే సహకారం కూడా లభిస్తుంది మరియు పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలబడతారు. రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్న వారు మీరు చేసే పనికి సపోర్ట్గా కూడా రేపటి రోజున అయితే నిలవబోతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా రేపటి రోజున ఈ రాశి వారికి అండగా కూడా వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలు కూడా మేలైతే జరగబోతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి ఊహించిన ఒక సంఘటన కూడా ఈ వార్త ద్వారా అన్ని రకాలు కూడా మీకు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే ఖచ్చితంగా నెలకొంటుందని చెప్పొచ్చు. అదృష్టం కలిసి రావడం వల్ల కొన్ని పనులు అనూహ్యంగా ముగుస్తాయి. స్నేహితుల నుండి వచ్చే సమాచారం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ కష్టానికి ప్రతిఫలం లభించడం వల్ల సంతృప్తి చెందుతారు. చిన్నపాటి ఆపదలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పదునైన వస్తువులతో పని చేసేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు అప్రమత్తత అయితే అవసరం అనుకొని ఇబ్బందులు ఎదురైనా చదవకుండా ప్రశాంతంగా ఉండండి. మీ అజాగ్రత్త వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది. బయట వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు మీ రహస్యాలను వెల్లడించకండి. వాహన ప్రయాణాలు అతివేగం ప్రమాదకరం కావచ్చు. పత్రాలపై సంతకాలు చేసే ముందు క్షుణ్ణంగా చదవటము మంచిది. పరిసరాల పట్ల గమనిక కలిగి ఉండటం వల్ల ఆపద నుండి తప్పించుకోవచ్చు. జ్యోతిషపరంగా రేపటి రోజు కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రాశివారు రేపటి రోజున అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ మాట తీరు వల్ల ఎదుటివారు పరుచుకోకుండా జాగ్రత్త పడాలి. ఇరుగు పొరుగు వారితో లేదా బంధువులతో చిన్నపాటు జరుగు సూచనలు కూడా ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల పెద్ద సమస్యలు నివారించవచ్చు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండటము మీ విజ్ఞతకు నిదర్శనము. వివాదాస్పద చర్చల్లో పాల్గొనకుండా మీ పని మీద దృష్టి పెట్టండి. అపార్థాల వల్ల స్నేహ సంబంధాలు దెబ్బతీయకుండా చూసుకోవాలి. ఒక స్త్రీ వల్ల మీకు రేపటిలో కొన్ని ఇబ్బందులు లేదా చెడు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఒక మహిళా సహోద్యోగ లేదా బంధువుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆమె మాటలను అతిగా నమ్మటము వల్ల మీరు ఇబ్బందులు పడే ప్రమాదం కూడా ఉంది. మీరు రహస్యాలను మహిళలతో పంచుకోవడంలో పరిమితులు పాటించడం మంచిది. ఆ కారణంగా మీ మీద నిందలు పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మితంగా మాట్లాడండి. ఆమె ప్రవర్తన మీ మానసిక ప్రశాంతం దెబ్బతీసేలా ఉండవచ్చు.
ఎవరితోనైనా అతిగా చనువు పెంచుకోకుండా దూరంగా ఉండటమే శ్రేయస్కరము. జాగ్రత్త వహిస్తే ఈ పరిస్థితి నుండి మీరైతే ఖచ్చితంగా బయటపడతారు. మీరు రేపటి రోజున ఒక భయంకరమైన వార్త వినే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేయవచ్చు. స్నేహితులకు లేదా బంధువులకు సంబంధించిన ఈ సమాచారం మీ మనసును కలిచివేస్తుంది. వార్త విన్న వెంటనే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి. రేపటి రోజున ప్రమాదాల సూచన ఉన్నందున రేపటి రోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద ప్రమాదం సంభవించే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలు ఉన్న వారికి కూడా రేపటి రోజున వెళ్ళాలనుకున్నా కూడా వాయిదా వేసుకోవడం అయితే మంచిది. రేపటి రోజున ఈ రకంగా కూడా బయటకు వెళ్ళడానికి ముందుగా ఏదైనా సరే మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం, మృత్యుంజయ మంత్రాన్ని జపించడం మాత్రము మీ కండకాలు కూడా మేలు చేస్తుంది. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.